హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి ఎఫ్బీఓ అండ్ ఏబీఓ రివిజన్ సిరీస్లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి సెకండ్ చాప్టర్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. నేను ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్కి సంబంధించి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ అనేవి చేశాను. వాటి యొక్క లింక్స్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అవి కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. అందులో కూడా నేను మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 50 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని అందులో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందులో సెకండ్ చాప్టర్లో మనకి లివింగ్ వరల్డ్, జీవ ప్రపంచానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, కింది వాటిలో ఏది స్వయం పోషకానికి ఉదాహరణ అంటున్నాడు. కరెక్ట్ ఆప్షన్ ఆకుపచ్చ మొక్క. మనకు అందరికీ తెలుసు, మనకి ఉన్నటువంటి జీవుల్లో స్వయం పోషకం ఏంటి? మొక్క అనేది, ఆకుపచ్చ మొక్క అనేది స్వయం పోషకానికి ఉదాహరణ. ఇక్కడ పుట్టగొడుగు దేనికి ఉదాహరణ అంటే పూతికాహారి. పూతికాహారి అంటే చనిపోయినటువంటి జీవుల్ని ఆహారంగా తీసుకునేటువంటి జీవి పుట్టగొడుగు. సో దాన్నే మనం పూతికాహారి అంటాం. నెక్స్ట్ ఆకుపచ్చ మొక్క అంటే నేను ఆల్రెడీ చెప్పాను, స్వయం పోషకం. నెక్స్ట్ మానవుడు కూడా పరపోషణకు సంబంధించిన వాడు. ఎందుకంటే మొక్కలపైన జంతువులపైన ఆహారం కోసం ఆధారపడతాడు కాబట్టి మానవుడు కూడా పరపోషణకు సంబంధించినటువంటి వాడు. నెక్స్ట్ అమీబా కూడా పరపోషణకు సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ అంటే మనకు ఆన్సర్ ఏంటి? స్వయం పోషకాలు అంటే ఏం చెప్పొచ్చు? ఆకుపచ్చ మొక్కలు అని చెప్పొచ్చు. స్వయం పోషకాలు అంటే ఏం చెప్పొచ్చు? ఆకుపచ్చ మొక్కలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, కిరణజన్య సంయోగక్రియలో ఏ వాయువు విడుదలవుతుంది? ఆన్సర్ ఆక్సిజన్ విడుదలవుతుంది. ఆన్సర్ మనకి ఆక్సిజన్ విడుదలవుతుంది. మనకి కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి? ఇది ఎందులో జరుగుతుంది అంటే మొక్కల్లో జరుగుతుంది. ఆకుపచ్చని మొక్కల్లో జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ని గ్లూకోజ్ గాను మరియు ఆక్సిజన్ గాను మారుస్తాయి. గ్లూకోజ్ గాను ఆక్సిజన్ గాను మారుస్తాయి. దేని సమక్షంలో? సూర్యరశ్మి. హెచ్ను అంటే మనకి సూర్యరశ్మి అంటాం. సో నెక్స్ట్ ఇంకేముండాలి? పత్రహరితం ఉండాలి, లేదా దీన్నే క్లోరోఫిల్ అంటాం. క్లోరోఫిల్ సమక్షంలో మొక్కలు CO2 మరియు H2Oను దేనిగా మారుస్తాయి? గ్లూకోజ్ మరియు O2గా మారుస్తాయి. అంటే కిరణజన్య సంయోగక్రియలో ఏ వాయువు రిలీజ్ అవుతుందంటే ఆక్సిజన్ వాయువు రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, మానవ జీర్ణ వ్యవస్థలో ప్రోటీన్ల జీర్ణక్రియ ప్రధానంగా ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆన్సర్ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ ఎక్కడ ప్రారంభమవుతుందంటే చిన్న ప్రేగులో ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఎక్కడ ప్రారంభమవుతుంది? జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ చిన్న ప్రేగులో ప్రారంభమవుతుంది. సో నెక్స్ట్ ఒక చిన్న అనౌన్స్మెంట్, మన కేఎన్ఆర్ ట్యుటోరియల్ నుంచి ఏపీఎస్సి ఎఫ్బీఓ ఎఫ్ఎస్ఓకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఎఫ్బీఓ అండ్ ఏబీఓ టెస్ట్ సిరీస్ అనేది కేవలం 199 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎఫ్ఎస్ఓకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది కేవలం 399 రూపీస్కే. కొంచెం సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 399 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఎఫ్ఎస్ఓలో జనరల్ ఫారెస్ట్రీ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేసి ఈ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎఫ్బీఓ విషయానికి వస్తే ఇందులో జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్టులు ఉంటాయి, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్టులు ఉంటాయి, నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన టెస్టులు ఉంటాయి. నెక్స్ట్ ఇందులో పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, అంటే ప్రతి టెస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, మీరు రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అర్థమెటిక్ షార్ట్ కట్స్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వారు రిఫర్ చేసుకోవడం కోసం అర్థమెటిక్ షార్ట్ కట్స్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమెటిక్ షార్ట్ కట్స్ అనేది మీరు మ్యాథ్స్లో కొంచెం పట్టు సాధించాలంటే కంపల్సరీగా అర్థమెటిక్ షార్ట్ కట్స్ అనేవి తెలియాలి. వాటి కోసం మేము ఈ పీడిఎఫ్ ఫార్మాట్లో అర్థమెటిక్ షార్ట్ కట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులో మీకు 100% సిలబస్ని కూడా కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో దాదాపుగా ఇంకొక 4 to 5 డేస్లో మనం 10 గ్రాండ్ టెస్టులను ఈ 199 సిరీస్లోనే యాడ్ చేయడం జరుగుతుంది. 10 గ్రాండ్ టెస్టులు, ఒకటి కాదు, దాదాపుగా 10 గ్రాండ్ టెస్టులు. అంటే మీకు ఇందులో 1500 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి? 1500 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1500 క్వశ్చన్స్ కవర్ అవుతాయి గ్రాండ్ టెస్టులు. మీరు నిజంగా ఏపీఎస్సి ఎగ్జామ్ రాస్తున్నట్టే ఉంటుంది. అంటే పేపర్ ప్యాటర్న్ అంతా కూడా ఏపీఎస్సి ఎగ్జామ్ రాస్తున్నట్టే ఉంటుంది. ఇందులో మీకు మ్యాచింగ్ టైప్ ఉంటాయి, రీజన్ అసెషన్ క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మేము ఏపీఎస్సి ఎలాంటి ట్రెండ్ అయితే ఫాలో అవుతుందో ఆ ట్రెండ్ ఆధారంగా ఈ 10 గ్రాండ్ టెస్ట్ను డిజైన్ చేయబోతున్నాం. సో అది గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ షార్ట్ టైంలో, అంటే ఒక 5 డేస్లో వీటిని మనం అప్లోడ్ చేయబోతున్నాం. ఎవరైతే ఇప్పుడే ఈ కోర్సును తీసుకుంటారో వాళ్ళకే 199 రూపీస్ ఉంటుంది. ఈ 48 అవర్స్లోనే ఈ ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కోర్సుని మనం 499 రూపీస్ చేయబోతున్నాం. ఎంత? 499 రూపీస్ చేయబోతున్నాం. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ప్లేస్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. సో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ
FSO కానివ్వండి లేదా FBOకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, FBO టెస్ట్ సిరీస్ అనేది 199 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ FSO టెస్ట్ సిరీస్ అనేది 399 రూపీస్ ఉంటుంది. ఈ 399 సంబంధించినటువంటి FSO టెస్ట్ సిరీస్ని మనం నెక్స్ట్ 699 చేయబోతున్నాం. ఇప్పుడే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే 399కి తీసుకోండి. ఇందులో మనం FSO టెస్ట్ సిరీస్లో కూడా మనం 5 గ్రాండ్ టెస్ట్లని కండక్ట్ చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మన ప్యాటర్న్ అంతా కూడా APPSC రీసెంట్గా ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అవుతుందో అదే ప్యాటర్న్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ అర్థమెటిక్ షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, దాదాపుగా 400 రూపీస్ కాస్ట్ ఉన్నటువంటి బుక్ జనరల్ సైన్స్ సాఫ్ట్ కాపీ, అంటే జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి బుక్ యొక్క సాఫ్ట్ కాపీని కూడా మనం 199 సిరీస్లోనే యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంకొక విషయం, చాలా మంది కూడా కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయట్లేదు. టెస్ట్ సిరీస్లో కానీ లేకపోతే వీడియో కోర్సెస్లో కానీ మనకి ఈ కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయట్లేదు. మనం 2025కి సంబంధించినటువంటి దాదాపు 8 to 10 మంత్స్ కరెంట్ అఫైర్స్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాదాపుగా మీకు 800 నుంచి 1000 క్వశ్చన్స్ ఉంటాయి. 800 నుంచి 1000 క్వశ్చన్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. మీకు మ్యాక్సిమం 99.99% ఈ క్వశ్చన్స్ నుంచే మీకు కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆపర్చునిటీని మాత్రం మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కేవలం టెస్ట్ సిరీస్ రాయడమే మేలు. మీరు కనుక ఇప్పుడు కనుక వీడియో కోర్సెస్లో కనుక జాయిన్ అయితే మీకు టైం అనేది ఉండదు. వీడియో కోర్సెస్తో మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక్క వీడియో వినడానికే 1 hour టైం పడుతుంది. మళ్ళీ దాన్ని రిపీటెడ్గా వింటే కానీ మీకు అది అర్థం కాదు. అది గుర్తుపెట్టుకోండి. టెస్ట్ సిరీస్ని తీసుకోండి, 3 to 4 times ప్రాక్టీస్ చేయండి. మీకు కాన్సెప్ట్స్ అనేది చాలా క్లారిటీగా ఉంటాయి. ఒకవేళ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మీకు కాన్సెప్ట్ క్లియర్గా లేదనుకోండి, PDF డౌన్లోడ్ చేసుకోండి. ఆ PDFలో మీకు ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రతి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు చూడండి, కాన్సెప్ట్స్ అనేది క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్గా ఒకవేళ మీకు కంటెంట్ పైన డౌట్ ఉంటే ఇందులో డెమో టెస్ట్ సిరీస్ యాడ్ చేయడం జరిగింది. FBOకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో డెమో టెస్ట్ సిరీస్ యాడ్ చేసాం. ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ చూడండి, డెమో టెస్ట్ సిరీస్ అనేది. అందులో మీరు ఫ్రీగా రాయొచ్చు. ఫ్రీగా రాసిన తర్వాతనే మీరు ఒకవేళ కంటెంట్ నచ్చితేనే ఈ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి. ఇప్పుడు కేవలం 199 రూపీస్ మాత్రమే టెస్ట్ సిరీస్ ఉంది. నెక్స్ట్ 2 to 3 daysలో 499 రూపీస్ చేయబోతున్నాం. ఇందులోనే 10 గ్రాండ్ టెస్ట్లు, అంటే 10 గ్రాండ్ టెస్ట్లు కాస్ట్ మనకి 499 రూపీస్ ఉంటుంది. సో మనం ఇచ్చేటటువంటిది 10 గ్రాండ్ టెస్ట్లు ప్లస్ 2025 కరెంట్ అఫైర్స్ 8 to 10 months. నెక్స్ట్ ప్రతి చాప్టర్, అంటే GSకి సంబంధించి, జనరల్ స్టడీస్కి సంబంధించి, నెక్స్ట్ అర్థమెటిక్కి సంబంధించి, నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి జనరల్ సైన్స్కి సంబంధించిన బుక్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం 199 రూపీస్కి ఇవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 499 రూపీస్ 100% చేస్తాను. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా 499 రూపీస్ అనేది 100% అవుతుంది. సో ఇప్పుడే KNR ట్యూటోరియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ 199 రూపీస్కే టెస్ట్ సిరీస్ని బై చేయొచ్చు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో టెస్ట్ సిరీస్ అనేది రాయకుండా మీరు, నాకు దాదాపుగా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాకు దాదాపుగా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను సివిల్స్ రాశాను, నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రాశాను. సో ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీరు టెస్ట్ సిరీస్ అనేది రాయకుండా ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకోండి, మీరు టెస్ట్ సిరీస్ అనేది రాస్తేనే ఆ ప్యాటర్న్ అనేది మీకు అలవాటు అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అమీబాలో పోషణ ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? నెక్స్ట్ క్వశ్చన్, అమీబాలో పోషణ అనేది ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? మనకు ఆన్సర్ ఓలోజాయిక్ జంతు సమభక్షణ ద్వారా జరుగుతుంది. ఆన్సర్ సి, ఓలోజాయిక్ జంతు సమభక్షణ ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ కిరణజన సమయక్రియ అంటే ఏంటి? స్వయం పోషణకు సంబంధించింది. ఎందులో మొక్కలో జరుగుతుంది. నెక్స్ట్ పరాణ జీవనం. పరాణ జీవనం అంటే ఏంటి? ఇంకొక జీవిపైన ఆధారపడి జీవించడం, అంటే ఇంకొక జీవిపైన నివసిస్తూ జీవించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కస్క్యూటా అనే మొక్క ఉంటుంది. కస్క్యూటా అనే ఒక తీగ లాంటి మొక్క ఇంకొక మొక్కలపైన, పెద్ద మొక్కలపైన జీవిస్తూ పోషణ జరుపుకుంటుంది. నెక్స్ట్ ఓలోజాయిక్ జాంతు సమభక్షణ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమీబా తీసుకున్నాను అనుకోండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అమీబా. ఓలోజాయిక్ జాంతు సమభక్షణకి అమీబా అనేది ఎగ్జాంపుల్. సో ఇది ఏం చేస్తుందంటే, దాని ఆహారానికి సంబంధించినటువంటి ఏదైనా జీవి కనిపిస్తే దాన్ని అమాంతంగా మింగేస్తుంది. సో దాని నుంచి దానికి కావాల్సినటువంటి పోషకాలను మాత్రమే గ్రహిస్తుంది. దీన్నే ఓలోజాయిక్ జంతు సమభక్షణ అంటాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో వాయు సహిత శ్వాసక్రియకి సంబంధించిన సరైన సమీకరణం ఏది? కరెక్ట్ ఆప్షన్ సి. ఇందులో వాయు సహిత శ్వాసక్రియ గురించి అడుగుతున్నాడు. అవాయు శ్వాసక్రియ ఉంటుంది, నెక్స్ట్ వాయు సహిత శ్వాసక్రియ కూడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి ఫస్ట్
గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్, అంటే గ్లూకోజ్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్, నీరు శక్తిగా విడుదలవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎక్కడ? మైటోకాండ్రియా, మన లోపల ఉన్నటువంటి సెల్లో ఉంటుంది. అంటే మన లోపల కణం లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియాలో ఈ గ్లూకోజ్ ఆక్సిజన్ కలిసి, మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అందులో గ్లూకోజ్ ఉంటుంది కదా, ఆ గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో కలిసి చర్య జరిపి మనకి కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి అనేది విడుదలవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. సో వాయు సహిత శ్వాసక్రియకి సంబంధించినటువంటిది. సో ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ రియాక్షన్ అనేది వాయు సహిత శ్వాసకి సంబంధించి ఏమేమి రిలీజ్ అవుతాయంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ నీరు అనేది రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ శక్తి అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. వానపాము దేని ద్వారా శ్వాసిస్తుంది? ఆన్సర్ తేమగా ఉండేటటువంటి చర్మం ద్వారా శ్వాసిస్తుంది. దాని యొక్క చర్మం పైన ఏముంటాయంటే శ్లేష్మ గ్రంథులు ఉంటాయి. దానిపైన చర్మం పైన శ్లేష్మ గ్రంథులు ఉంటాయి. సో ఈ శ్లేష్మ గ్రంథులు అనేవి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని గ్రహిస్తాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఏంటంటే కినజన సమయక్రియ రేటు కాంతి తీవ్రత పెరిగే కొద్దీ ఒక స్థాయి వరకు పెరుగుతుంది. ఎస్, ఓకేనా. సో అసర్షన్ అనేది కరెక్ట్ మనకి. నెక్స్ట్ రీజన్ చూడండి. అధిక కాంతి తీవ్రత పత్రహరితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే మనకి. సో కినజన సమయక్రియ రేట్ అనేది కాంతి తీవ్రత పెరిగే కొద్దీ ఒక్క స్థాయి వరకే పెరుగుతుంది. సో ఆ స్థాయిని మించిన తర్వాత మనకి కినజన సమయక్రియ రేట్ అనేది పెరగదు. సో నెక్స్ట్ రీజన్ చూడండి. అధిక కాంతి తీవ్రత పత్రహరితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. సో కాంతి తీవ్రత పెరిగితే ఏమవుతుంది? అప్పుడు ఆ పత్రహరితం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. సో రీజన్ కూడా కరెక్టే మనకి. అంటే అసర్షన్ మరియు రీజన్ రెండు సరైనవే, మరియు రీజన్ అనేది అసర్షన్ కి సరైన వివరణ. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఫస్ట్ వన్, చిన్న పేగు గోడలపై ఉన్న విల్లే, వీటిని ఏమంటాం? ఆంత్ర చూషకాలు అంటాం. శోషణ ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఎస్, ఇది కరెక్టే కదా. బయాలజీ తెలిసినటువంటి ఎవరికైనా, బయాలజీ స్టూడెంట్స్కి ఇది అందరికీ తెలుస్తుంది. సో చిన్న పేగు గోడలపైన ఉన్నటువంటి విల్లే అనే ఆంత్ర చూషకాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి పోషకాలను శోషించుకునేటటువంటి శోషణ ఉపరితలం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 2nd చూడండి. జీర్ణమైన ఆహారం యొక్క తుది శోషణ పెద్ద పేగులో జరుగుతుంది. సో ఇది రాంగ్ మనకి, ఓకేనా. జీర్ణమైనటువంటి ఆహారం యొక్క తుది శోషణ అనేది ఎక్కడ జరుగుతుందంటే చిన్న ప్రేగులో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? చిన్న ప్రేగులో జరుగుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏముంటాయి చిన్న ప్రేగులో? విల్లే అనే ఆంతర సూచకాలు ఉంటాయి. వాటి ద్వారా పోషకాల యొక్క శోషణ అనేది జరుగుతుంది. అంటే మనకి స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది, స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. సో చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారు? జీవి పేరు ఇచ్చారు, నెక్స్ట్ శ్వాస అవయం ఇచ్చారు. సో ఇక్కడ ఆల్రెడీ కరెక్టే ఉంది చూడండి. చేప అనేది వేడి ద్వారా, మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. నెక్స్ట్ మిడత దేని ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది అంటే వాయు నాళాల ద్వారా లేదా ట్రాకియా ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. నెక్స్ట్ సి చూడండి, మానవుడు ఊపిరితిత్తుల ద్వారా, ఓకేనా. నెక్స్ట్ వానపాము తేమ చర్మం ద్వారా, అంటే ఏకి 3, నెక్స్ట్ బికి 4, నెక్స్ట్ సికి 1, నెక్స్ట్ డికి 2, అంటే 3, 4, 1, 2. 3, 4, 1, 2 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. అవాయు శ్వాసక్రియలో అంతిమ ఉత్పత్తి ఏది? అవాయు శ్వాసక్రియలో అంతిమ ఉత్పత్తి ఏది? సో అంతిమ ఉత్పత్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే చెరకు తీసుకున్నాం అనుకోండి, ఒక పిండి పదార్థం. సో దీన్ని ఈస్ట్ సమక్షంలో మనం ఏం చేస్తామంటే ఆక్సిజన్ లేనటువంటి వాతావరణంలో చర్య జరిపిస్తే మనం చర్య జరిపిస్తే ఏం విడుదలవుతుందంటే ఇథైల్ ఆల్కహాల్ విడుదలవుతుంది. ఇథైల్ ఆల్కహాల్ లేదా లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది. అదే ఇక్కడ అడిగేది ఏంటంటే అవాయు శ్వాసక్రియలో అంతిమ ఉత్పత్తిగా ఏది విడుదలవుతుంది అంటే ఇథైల్ ఆల్కహాల్ లేదా లాక్టిక్ ఆమ్లం కానీ విడుదలవుతుంది. అంటే చెరుకును మనం ఈస్ట్ సమక్షంలో కనుక రియాక్షన్ జరిపిస్తే అది అవాయు శ్వాసక్రియలో మనకి ఏం రిలీజ్ చేస్తుంది అంటే ఇథైల్ ఆల్కహాల్ కానీ లేదా లాక్టిక్ ఆమ్లాన్ని కానీ రిలీజ్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కింది వాటిలో ఏది పూతికాహార జీవి? సాప్రోఫైట్ అంటాం. పూతికాహార జీవి సాప్రోఫైట్స్ అంటాం. సో చనిపోయినటువంటి జంతువులు కానివ్వండి లేదా మొక్కలు కానివ్వండి కుళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. సో అలా కుళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే మనకి శిలీంధ్రాలు కానివ్వండి, అంటే ఫంగస్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి బ్యాక్టీరియా కానివ్వండి, బ్యాక్టీరియా. సో ఈ రెండింటి వల్ల చనిపోయినటువంటి జంతువులు కానీ లేదా మొక్కలు కానీ కుళ్ళిపోతాయి. సో వేటి వల్ల? ఫంగస్ లేదా బ్యాక్టీరియా వల్ల. వీటిని ఏమంటామంటే పూతికాహారులు అంటాం. పూతికాహారులు అంటే ఏంటంటే చనిపోయినటువంటి జంతువులు కానీ మొక్కల పైన కానీ పోషణ జరుపుకుంటే వాటిని పూతికాహారులు అంటాం. సో వాటిలో మనకి ఫంగస్ లేదా బ్యాక్టీరియా ఉంటాయి. ఫంగస్కి ఎగ్జాంపుల్ ఏంటి? పుట్టగొడుగు అనేది మనకి ఏంటంటే పూతికాహారి. పుట్టగొడుగు ఎక్కడ నివసిస్తుంది అంటే చనిపోయినటువంటి మొక్కల యొక్క లేదా జంతువుల యొక్క కళేబరాల పైన
పోషణ జరుపుతూ జీవిస్తుంది. ఆన్సర్ అంటే మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. మానవ శ్వాస వ్యవస్థలో వాయువుల మార్పిడి జరిగే ప్రాథమిక ప్రదేశం ఏది? ఆన్సర్ వాయుగోనులు. వాయుగోనుల్లో మనకి వాయువుల యొక్క మార్పిడి అనేది జరుగుతుంది. అంటే CO2ని విడుదల చేసి ఆక్సిజన్ ఏం చేస్తుంది? తీసుకుంటుంది. CO2ని విడుదల చేసి ఆక్సిజన్ని తీసుకుంటుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేసే బాహ్య కారకం కానిది ఏది? ఆన్సర్ పత్రహరితం గాఢత. సో అంటే కిరణజన్య సంయోగక్రియకి పత్రహరితం యొక్క గాఢతకి ఎలాంటి సంబంధం లేదు. కానీ కాంతి తీవ్రత ఒకటి, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క గాఢత ఒకటి, నెక్స్ట్ ఉష్ణోగ్రత అనేది ఈ మూడు కూడా కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేస్తాయి. కేవలం పత్రహరితం యొక్క గాఢత మాత్రం కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేయదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎగ్జామ్లో. నెక్స్ట్ ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. 100 లైక్స్ టార్గెట్ని త్వరగా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ 14th క్వశ్చన్. మిడత యొక్క జీర్ణ వ్యవస్థలో ఆహారాన్ని నమలడానికి మరియు రుబ్బడానికి ఉపయోగపడే భాగం ఏది? ఆన్సర్ గిజార్డ్. అంటే మిడతలో మనకి గిజార్డ్ అనే అవయవం ఉంటుంది. ఈ గిజార్డ్ అనే అవయవం అనేది ఆహారాన్ని నమలడానికి మరియు లేదా రుబ్బడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసెర్షన్ టైప్ క్వశ్చన్. అసెర్షన్ చూస్తే మానవునిలో వాయు సహిత శ్వాసక్రియ మైట్రోకాండ్రియాలో జరుగుతుంది. ఎస్, అసెర్షన్ అనేది కరెక్టే. వాయు సహిత శ్వాసక్రియ అంటే నేను ఇంతకుముందు ఏం చెప్పా? గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు H2O నెక్స్ట్ శక్తిగా మారుతుందని చెప్పా. సో అంటే ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా? గ్లూకోజ్ ఆక్సిజన్ కలిసి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ శక్తిగా మారడం అనేది ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మైటోకాండ్రియాలో జరుగుతుంది. అసెర్షన్ అనేది మనకు కరెక్టే. నెక్స్ట్ రీజన్ చూడండి. మైటోకాండ్రియాలో శ్వాసక్రియకు అవసరమైన ఎంజైమ్లు ఉంటాయి. ఎస్, శ్వాసక్రియకు అవసరమైనటువంటి ఎంజైమ్లు ఉంటేనే కదా మనకి శ్వాసక్రియ అనేది జరిగేది. సో రీజన్ కూడా కరెక్టే. ఇక్కడ అసెర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. నెక్స్ట్ రీజన్ అనేది అసెర్షన్ కి సరైనటువంటి వివరణ. గుర్తుపెట్టుకోండి, మనం క్వశ్చన్స్ అనేవి రీజన్, అసెర్షన్ టైపు, మ్యాచింగ్ టైపు, నెక్స్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్, నెక్స్ట్ ఇంకొకటి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ఇస్తున్నాం. అంటే ఏపీఎస్సీ ప్యాటర్న్ ఎలాగుందో అలాగే ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ కింది వాటిలో పరాన్నజీవ పోషణను ప్రదర్శించేది ఏది? పరాన్నజీవి అని నేను ఆల్రెడీ చెప్పాను. ఇతర జీవులపైన నివసించేటటువంటి జీవులను, ఇతర జీవులపై నివసించి పోషణ జరుపుకునేటటువంటి జీవుల్ని మనం పరాన్నజీవులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కస్కుటా అనేటటువంటి ఒక బంగారు తీగ వంటి మొక్క. సో ఇది ఇతర పెద్ద పెద్ద మొక్కలపైన జీవిస్తూ తన పోషణ అనేది జరుపుకుంటుంది. సో అందుకే దీన్ని పరాన్నజీవి అంటాం. మనకు ఆన్సర్ ఏంటి? బి అని అంటే కస్కుటా అనేది మనకేంటి? పరాన్నజీవి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. మానవ జీర్ణ వ్యవస్థలో కొవ్వుల జీర్ణక్రియలో ముఖ్య పాత్ర పోషించే పైత్యరసం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? పైత్యరసం అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మనకి కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పైత్యరసం అనేది దేనిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అంటే కొవ్వుల యొక్క జీర్ణక్రియలో పైత్యరసం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది ఎక్కడ రిలీజ్ అవుతుందంటే కాలేయంలో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. చేపలు నీటిలో కరిగిన ఆక్సిజన్ను ఎలా గ్రహిస్తాయి? మొప్పల ద్వారా గ్రహిస్తాయి. మనకి నీటిలో ఆక్సిజన్ అనేది కరిగి ఉంటుంది. ఇలా ఆక్సిజన్ కరిగి ఉన్నటువంటి వాటర్ అనేది చేప యొక్క మొప్పలపై నుంచి ప్రవహించినప్పుడు, అంటే చేప యొక్క మొప్పల ద్వారా ప్రవహించినప్పుడు ఆ నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను మొప్పలు అనేవి గ్రహిస్తాయి. ఆ విధంగా మొప్పల ద్వారా చేపలలో ఆక్సిజన్ అనేది గ్రహించబడి శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. కింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 చూడండి. మొక్కలు పగటిపూట కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ రెండింటిని జరుపుతాయి. ఎస్, ఎందుకంటే పగటిపూట కిరణజన్య సంయోగక్రియ ఎందుకు జరుపుతాయి అంటే పగటిపూట సూర్యకాంతి ఉంటుంది కాబట్టి, సూర్యకాంతి లేకపోతే మనకి ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కేవలం పగటిపూట మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. నెక్స్ట్ శ్వాసక్రియ కూడా జరుగుతుంది కదా. శ్వాసక్రియ జరగకపోతే, ఆక్సిజన్ తీసుకోకపోతే మొక్కలు ఎలా బతుకుతాయి? ఓకేనా. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. రాత్రి సమయంలో మొక్కలు కేవలం శ్వాసక్రియను మాత్రమే జరుపుతాయి. ఎస్, శ్వాసక్రియను మాత్రమే జరుపుతాయి. కిరణజన్య సంయోగక్రియ అనేది జరపవు, ఎందుకంటే కాంతి ఉండదు కాబట్టి. పగటిపూట ఏమో కిరణజన్య సంయోగక్రియ నెక్స్ట్ శ్వాసక్రియ రెండింటిని జరుపుతాయి. రాత్రి సమయంలో కేవలం శ్వాసక్రియను మాత్రమే జరుపుతాయి, ఎందుకంటే రాత్రి సమయంలో కిరణజన్య సంయోగక్రియ జరపలేవు, ఎందుకంటే కాంతి ఉండదు కాబట్టి. ఓకేనా, మనకి స్టేట్మెంట్ 1 కరెక్టే, నెక్స్ట్ స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1 కరెక్టే, నెక్స్ట్ స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. అంటే 1 and 2 కరెక్ట్, అంటే సి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. మానవ ఊపిరితిత్తులను రక్షించే అస్థిపంజర నిర్మాణం ఏది?
మానవ ఊపిరితిత్తులను రక్షించేటటువంటి అస్థిపంజర నిర్మాణం ఏదంటే పక్కటెముకల గూడు, రిబ్ కేజ్ అంటాం. పక్కటెముకల గూడు మీకు ఆల్రెడీ తెలుసు, సో మీకు కూడా ఉంటుంది కాబట్టి సో ఈజీగా అజంప్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి, ఇది కూడా రీజన్ అసెర్షన్ టైప్. జీర్ణాశయంలోని ఆమ్ల వాతావరణం పెప్సిన్ ఎంజైమ్ చర్యకు సహాయపడుతుంది. ఎస్, పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. వేటిని జీర్ణం చేస్తుంది? ప్రోటీన్లని జీర్ణం చేస్తుంది. సో ఇది ప్రోటీన్ జీర్ణం చేయడానికి పెప్సిన్ అనేది పనిచేయాలంటే ఆమ్ల వాతావరణం ఉండాలి. ఏ వాతావరణం ఉండాలి? ఆమ్ల వాతావరణం ఉండాలి. సో అసెర్షన్ అనేది కరెక్టే మనకి. నెక్స్ట్ రీజన్ చూడండి, పెప్సిన్ అధిక క్షార వాతావరణంలో ఉత్తమంగా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆమ్ల వాతావరణంలోనే పనిచేస్తుంది. సో ఇది క్షార వాతావరణంలో పనిచేయదు అంటే రీజన్ అనేది తప్పు, సరైనది కానీ ఆర్ తప్పు. సో 22nd క్వశ్చన్ చూడండి, కింది వాటిని జతపరచండి. ఫస్ట్ ఎంజైమ్ ఇచ్చారు, నెక్స్ట్ జీర్ణమయ్యేటటువంటి పదార్థం, ఆ ఎంజైమ్ ద్వారా జీర్ణమయ్యేటటువంటి పదార్థాన్ని రెండవ జాబితాలో ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఎమైలేజ్. ఎమైలేజ్ అనేది మనకి పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది, అంటే స్టార్చ్ని జీర్ణం చేస్తుంది, అంటే ఏకి 4. నెక్స్ట్ పెప్సిన్, నేను ఇప్పుడే చెప్పా, పెప్సిన్ అనేది ఆమ్ల వాతావరణంలో ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది, బికి 2. నెక్స్ట్ లైఫేజ్ అనే ఎంజైమ్. లైఫేజ్ అనే ఎంజైమ్ కొవ్వులను జీర్ణం చేస్తుంది, కొవ్వులని జీర్ణం చేస్తుంది, సికి 1. నెక్స్ట్ డి చూడండి, లాక్టేజ్. లాక్టేజ్ అనే ఎంజైమ్ లాక్టోజ్ని జీర్ణం చేస్తుంది. లాక్టోజ్ ఎక్కడ ఉంటుంది? పాలల్లో ఉంటుంది. ఓకేనా, పాలల్లో ఉంటుంది. లాక్టోజ్ని జీర్ణం చేసినప్పుడు ఎంజైమ్ ఏంటంటే లాక్టేజ్ అనే ఎంజైమ్, డికి 3. 4 to 1 3, 4 to 1 3 అంటే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి, కిరణజన్య సంయోగక్రియలో కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చబడే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ హరితరేణువులో జరుగుతుంది. హరితరేణువులో జరుగుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనకి హరితరేణువు అనేది కాంతి శక్తిని తీసుకొని, కాంతి శక్తి అంటే సూర్యరశ్మి నుంచి కాంతి శక్తిని తీసుకొని ఎలా మారుస్తుంది అంటే రసాయన శక్తిగా మారుస్తుంది. కాంతి శక్తిని తీసుకొని రసాయన శక్తిగా మారుస్తుంది. అంటే చూడండి, C6H12O6 అనేది రసాయన శక్తి, అంటే గ్లూకోజ్గా మారుస్తుంది. ఓకేనా, గ్లూకోజ్గా మారుస్తుంది. దేని తీసుకొని CO2ని నెక్స్ట్ H2Oని తీసుకొని కాంతి శక్తిని, కాంతి సమక్షంలో మనకి దేని రిలీజ్ చేస్తుందంటే రసాయన శక్తి, అంటే గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం అనేది మొక్కలో ఎక్కడ జరుగుతుందంటే హరితరేణువులో జరుగుతుంది. దాన్నే క్లోరోప్లాస్ట్ అంటాం. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి, ఊపిరి పీల్చుకునేటప్పుడు, ఊపిరి పీల్చుకోవడం అంటే ఏమంటాం మనం? ఉచ్ఛ్వాసం అంటాం. ఊపిరి పీల్చుకునేటప్పుడు డయాఫ్రమ్, దీన్నే మనం విభాజక పటలం అంటాం. మరియు పక్కటెముకల కండరాలకు ఏం జరుగుతుంది అంటే అవి ఎలా ప్రవర్తిస్తాయని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి, డయాఫ్రమ్ అనేది సంకోచిస్తుంది. నెక్స్ట్ పక్కటెముకలు పైకి మరియు బయటికి కదులుతాయి. సో ఊపిరి పీల్చుకునేటప్పుడు మనకి ఏమవుతుందంటే విభాజక పటలం లేదా డయాఫ్రమ్ అనేది సంకోచిస్తుంది. నెక్స్ట్ పక్కటెముకలు అనేవి పైకి మరియు బయటికి కదులుతాయి, నెక్స్ట్ బయటికి కదులుతాయి. మీరు ఒకసారి ఊపిరి పీల్చుకొని చూడండి, పక్కటెముకల్ని ఒకసారి గమనించండి, సో ఏం జరుగుతుందో. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది హెటెరోట్రోఫిక్ పోషణ విధానం కాదు? కింది వాటిలో ఏది హెటెరోట్రోఫిక్ పోషణ విధానం కాదు అంటున్నాడు, అంటే పరపోషక విధానం కాదు అంటున్నాడు. హెటెరోట్రోఫిక్ పోషక విధానం అంటే పరపోషక విధానం, కింది వాటిలో ఏది పరపోషక విధానం కాదు అంటున్నాడు. ఆన్సర్ రసాయన సంశ్లేషణ. ఓకేనా, శాకాహారం అంటే చూడండి, మనకి మామూలుగా కౌస్ కానీ బఫెలోస్ కానీ ఏం చేస్తాయి, గోడ్స్ కానీ మొక్కల్ని ఆహారంగా తీసుకొని బతుకుతాయి, అంటే అవి పరపోషకాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ పరాన్నజీవనం అంటే నేను ఇంతకుముందు చెప్పా, కస్క్యూటా అనే మొక్క అనేది వేరే మొక్కలపైన జీవిస్తుందని చెప్పా, అది పరాన్నజీవం. నెక్స్ట్ పూతికాహారం అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో చనిపోయినటువంటి జీవులపైన పోషణ జరిపేటటువంటి జీవులనే పూతికాహారులు అంటాం, దాన్నే పూతికాహారం అంటాం. ఓకేనా, సో ఇది కూడా మనకి పరపోషణకు సంబంధించింది. సో ఇక్కడ ఒక్కటే మిగిలింది ఏంటంటే రసాయన సంశ్లేషణ అనేది మనకి పరపోషక విధానం కాదు. ఆన్సర్ ఏంటి? రసాయన సంశ్లేషణ. సో ఇవి మనకి పార్ట్ 1లో ఉన్నటువంటి 25 క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ 2లో 25 క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. 100 లైక్స్ టార్గెట్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత త్వరగా మనకి నెక్స్ట్ వీడియో అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.